కీర్తన గ్రంథము 130వ కీర్తన 7వ శరణాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. చాలు చాలు చాలు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద నీకు కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. సరే, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమంటాడంటే, యెహోవా యొద్ద కృప దొరుకును, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఎవరైతే యేసు ప్రభు మీద ఆశ పెట్టుకుంటారో వారికి కృప దొరుకుద్ది. ఎవరైతే యేసు ప్రభు మీద ఆశలు కలిగి ఉంటారో వారి పాపములు, వారి శాపములు, వారి దోషములు అన్నీ క్షమించబడతాయి. ఏం క్షమించబడతాయి? వారి పాపములు, వారి శాపములు, వారి దోషములు, వారి అతిక్రమములు అన్నీ క్షమించబడతాయి. ఎలా ఉండాలంటే యేసు ప్రభు మీద ఆశ పెట్టుకొని ఉండాలి. ఎవరి మీద? యేసు ప్రభు మీద ఆశ పెట్టుకొని ఉండాలి. కాబట్టి 136వ కీర్తన 136వ కీర్తన భాగంలో మొత్తము ఎన్ని వచనాలు ఉన్నాయంటే 26 వచనాలు ఉన్నాయి, 26 శరణాలు ఉన్నాయి. ప్రతి శరణములోనూ కృప అని ఉంది. ఏమనుంది? ప్రతి శరణములోనూ కృప. ఎన్ని వచనాలు ఉన్నాయో, ఎన్ని శరణాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఏముందంటే కృప 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 కృప. నీతిమంతుల గుడారములు ఎక్కడున్నాయంటే కృపలో ఉన్నాయి. నీతిమంతుల గుడారాలు కృపలో ఉండటాన్ని బట్టి ఆ గుడారాలలో నుంచి రక్షణ సంగీత సునాదము బయటకు వస్తా ఉంది. అందుకే ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. కృప ఎక్కడ పెడితే అక్కడ దొరకదు, ఎవరి దగ్గర కూడా దొరకదు. ఈ కృప దొరకాలంటే యేసు ప్రభు దగ్గరే దొరుకుద్ది. ఎవరి దగ్గర? యేసు ప్రభు దగ్గరే కృప దొరుకుద్ది. ఈ కృప ఎవరి దగ్గర దొరకదు. దీనిని అమ్మేటటువంటి వారు ఇంకెవరూ లేరు. అర్థమవుతుందా? దీనిని యేసు ప్రభు వారే ఉచితముగా ఇస్తాడు. హల్లెలూయా. ఎవరికి ఇస్తాడు? ఆయన మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో, ఆయన మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన సన్నిధిలో ఎవరైతే ఆయన కోసం కనిపెట్టుకొని జీవిస్తా ఉంటారో వారికి ఆయన ఇచ్చేటటువంటి ఈ కృప ఎలాంటిదంటే వరము. ఈ కృపే యేసు ప్రభు వారు ఇచ్చేటటువంటి బహుమానం. ఈ కృప కోసము మనం ఆశ కలిగి ఉండాలంట, ఆశ పెట్టుకోవాలంట. ఎలా ఉండాలి? ఆశ పెట్టుకోవాలి, ఆశ కలిగి ఉండాలి. ఈ కృప మనకు దొరకడాన్ని బట్టి, ఈ కృప మనము పొందుకోవడం ద్వారా మన పాపములన్నీ, మన శాపములన్నీ, మన దోషములన్నీ కూడా క్షమించబడతాయి, కడగబడతాయి. మనం అందరం కూడా ఈ కృపను బట్టి విమోచించబడిన వారం అవుతాం. ఏమవుతాం? విమోచించబడిన వారం అవుతాం. అంటే ఏంటి? అంటే ఆ కృపలో యేసు ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, దేవుని రాజ్యపు దేవుని దూతలుగా ఆయన మారుస్తాడు. ఎవరు? యేసు ప్రభు వారే మనల్ని నీతిమంతులు చేసేది, మనల్ని యథార్థవంతులు చేసేది, మనల్ని పరిశుద్ధులు చేసేది, దేవునికి కుమారులుగా చేసేది కూడా ఎవరు అంటే నీతిమంతుడైనటువంటి రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారు ఒక్కడే. అందుకే మనము కృప కోసము ఏం కలిగి ఉండాలి? ఆశ కలిగి ఉండాలి. కృప కోసము ఆశ కలిగి ఉండాలి. చూడండి 103వ కీర్తన భాగంలో కొన్ని మాటలు ఉన్నాయి.
17-18 వచనాలు చదివితే, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించు నడుచుకొని వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములో నిలుచును, పిల్లల పిల్లల తరముల వరకు నిలుచును. చూసారా, ఎవరికి దొరుకుద్ది ఈ కృప? ఎదురు చూసే వారికి దొరుకుద్ది. ఎవరు ఎదురు చూసేవారు అంటే, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించుచు ఆ మార్గంలో నడిచే వారికి ఏం దొరుకుతుందంటే కృప దొరుకుద్ది. చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములో నిలుచును. ఈ యుగమే కాదు, ఇప్పుడు ప్రస్తున్నటువంటి ఈ యుగం కాదు, తర్వాత ఎన్ని యుగాలు ఉన్నాయో మనకు తెలియదు. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుని బట్టి మనం తెలుసుకుంటాం. అన్ని యుగాలు కూడా ఆ కృప మన మీద ఉంటుంది అన్నమాట. అందుకే ఈ 103వ కీర్తనలో ఇంకొన్ని మాటలు ఉన్నాయి. ఏమని చెప్తూ ఉన్నాడు 10వ వచనంలో, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చూసారా, కృపను బట్టి మనకి దొరికేటటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, మన పాపములకు ప్రతీకారము మన మీదకు రాలేదండి. మనం చాలా పాపాలు చేస్తున్నాం. నేను పాపం చేయలేదు అని నువ్వు అన్నావా? అసలు దేవుడు అనబడినటువంటి ఆయనని నువ్వు అబద్ధికుడిగా మార్చే వ్యక్తిగా కనపడతా ఉన్నావు. దేవుని పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు ఈ మహిమ ఎలా దొరుకుతుందంటే, మనం ఆ పాపాలన్నిటిని ఒప్పుకొని పాపాలన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభు వారు మనకు నియమించినటువంటి చక్కని మార్గంలో మనం నడిస్తే ఆ మహిమ మనకు దొరుకుతుంది. ఆ మహిమ మనకు మన మీదకే వస్తుంది. ఆదాము హవ్వలు దేనినైతే పోగొట్టుకున్నారో దానిని యేసు ప్రభు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మనందరికీ అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి కృపను బట్టి మన పాపములకు ఆయన ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. లెక్క ప్రకారం అయితే పాపాలను బట్టి దోషాలను బట్టి ప్రతివాడికి శిక్ష, ప్రతివాడికి దండన ఉందన్నమాట. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, కృప కోసము కనిపెట్టుకోండి, కృప కోసము ఎదురు చూడండి, కృప కోసము మీరు ఏం చేయాలంటే ఆయన వైపు మీ చేతులు చాచి ఆయన కట్టడలలోనూ ఆయన మార్గములలోనూ మీరు జాగ్రత్తగా నడవండి. జాగ్రత్తగా నడిస్తేనే కృప వచ్చుద్ది. జాగ్రత్తగా నడవకుండా కృప రాదు ప్రియులారా. అందుకే ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, ఆయన కృప ఎలా ఉంటుందంటే, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున ఉండును, ఆయన కృప యుగ యుగములు ఉండును. ఎవరి కృప? దేవుని కృప. ఎవరి మీద? యెహోవా యందు భయభక్తులు గల వారికి. ఎవరికి? యెహోవా యందు భయభక్తులు గల వారి మీద వారికి. చూడండి, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల 11వ వచనంలో కూడా దేవుని యందు చాలా మందికి ఏం లేదంటే భయం లేదు. భక్తి ఉంటే భయం లేదు, భయం ఉంటే భక్తి లేదు. ఇష్టానుసారంగా వారు భక్తిని కొనసాగిస్తా ఉన్నారు. ఇష్టానుసారంగా భక్తిని కొనసాగిస్తా ఉన్నారు. 34వ కీర్తన భాగము 11 నుంచి 17 వచనాలు చదివితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సెలవిస్తా ఉన్నాడు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుక కోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుక కోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెదకి దానిని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. చూసారా,
పిల్లలారా, మీరు ఎక్కువ రోజులు బ్రతకాలనుకుంటున్నారా? మంచి రోజులు మీరు చూడాలనుకుంటున్నారా? నెమ్మది కలిగినటువంటి దినాలను మీరు అనుభవించాలనుకుంటున్నారా? అయితే వచ్చిన మాటలు వినుడి. యెహోవా యందలి భయభక్తులు నేను మీకు నేర్పెదను. ఏంటి భయము భక్తి అంటే? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. మొదట నువ్వు కృప పొందాలి అంటే యెహోవా యందు నీవు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు నీవు భయభక్తులు కలిగి ఉండాలంటే మొదట నీ పెదవులను, నీ నాలుకని నువ్వు ఎలా ఉంచుకోవాలంటే నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోవాలి? నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇక్కడ దేవుని మాటలు చెప్తున్నాయి ఏమనంటే, చెడ్డ మాటలు నీకు రాకూడదు, కపటమైనటువంటి మాటలు నీ పెదవులకు రాకూడదు. ఈ మాటలు నీ నోటిలో ఉన్నంత కాలము కృప అనేది నీకు దరిదాపులు కూడా రాదు. చెడ్డ మాటలు పలికే వారి దగ్గరికి, ఇంకా కపటమైనటువంటి మాటలు చెప్పేవారికి దేవుని కృప దొరకదు ప్రియులారా. కాబట్టి మొదటి పేతురు పత్రికలో కొన్ని మాటలు ఉన్నాయి. 3వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుంచి చదివితే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపులను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. నిజమే, నీ నోటితో అన్ని ఈ లోక సంబంధమైనటువంటి చెడ్డ మాటలని, కపటమైనటువంటి మాటలను, ఆ కొండెపు మాటలను, కాని మాటలను పలుకుతా ఉంటే దేవుడు నీకు విరోధంగా ఉన్నాడు. దేవుడు నీకు దూరంగా ఉన్నాడు. దేవుడు నీకు దరిదాపుల్లో కూడా లేడని నువ్వు తెలుసుకోవాలి. కృప నీకు ఎలా దొరుకుతుందంటే మొదట నీ పెదవులు, నీ మాట చాలా జాగ్రత్తగా నువ్వు కాచుకోవాలి. ఇదే భయం అంటే, భక్తి అంటే. భయం అంటే ఏంటి? భక్తి అంటే ఏంటంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. దేవుడు చూస్తా ఉన్నాడు, దేవుడు వింటా ఉన్నాడు. కాని మాటలు, చెడ్డ మాటలు, కపటమైనటువంటి మాటలు, కీడు పనులు చేయటాలు, ఇవి మొదట నీవు మానుకోవాలి. వీటిని మానుకుంటేనే నీవు ఒక మంచి మార్గంలో ఉన్నట్టు. మంచి రోజులు నీ ముందుకు వస్తాయి, మంచి దినాలు నీ ముందుకు వస్తాయి. జీవాన్ని నువ్వు చూడాలంటే, దేవుని రాజ్యాన్ని నువ్వు చూడాలి, చేరాలి అంటే ఖచ్చితంగా నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ నోటిని, నీ నాలుకని, నీ హృదయాన్ని నువ్వు భద్రం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 3:22 నుంచి 26 వరకు చదువుకుందాం. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమునో లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. కృప ఎలా ఉందంటే ఉచితంగా దొరుకుతా ఉంది. ఎప్పుడు నీకు ఉచితంగా కృప దొరుకుతుంది అంటే నీవు నీ నోటిని, నీ నాలుకను, నీ పెదవులను, నీ హృదయాన్ని భద్రముగా కాచుకున్నప్పుడే కృప దొరుకుతుంది. ఈ కృప అమ్మేది కాదు, ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర కొనేది కాదు. ఆ దేవాది దేవుడే తన కుమారుని చేత మనకు ఉచితంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎవరికి? యెహోవా యందు భయభక్తులు గలవారికి, యేసుక్రీస్తు నందు భయభక్తులు గలవారికి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చూసారా? అందుకే అన్నాడు, కృప కొరకు ఆశ పెట్టుకొనుము,
యెహోవా యొద్ద కృప దొరుకును, విమోచనము దొరుకును. చూసారా, చాలా జాగ్రత్త. మన పాపాలన్నిటిని కూడా దేవుడు క్షమించి వేసి ఉన్నాడు. ఎందుకు బట్టి అంటే యేసుక్రీస్తు నామమును అంగీకరించడాన్ని బట్టి, యేసుక్రీస్తు మార్గంలో మనం నడవటాన్ని బట్టి ఆయన మన పాపములన్నిటినీ, మన సంకటములన్నిటినీ కుదుర్చి వేశాడు. ఉచితముగా నీతిమంతులు. ఎలాగా? ఉచితంగా. చాలా మంది మనం చూస్తా ఉంటే ఆ పెదవులను అదుపు చేయలేరు, నాలుకని అదుపు చేయలేరు, మాటలని పొదుపు చేయలేరు, ఇష్టానుసారంగా ఉంటారు. దేవుని కృప వారికి దూరంగా ఉండిపోయింది. దేవుడే వారికి దూరంగా ఉండిపోయాడు. దేవుడే వారికి దూరంగా ఉన్నాడు. కాబట్టి ఈ కృప మన దగ్గరకు వచ్చింది అనుకోండి, అది నిత్యము ఉంటది, పిల్లల పిల్లల తరమున ఉంటది, యుగములన్నిట కూడా కృప మన మీద ఉంటదని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. కృపను మనము వివరించలేము, కృపను మనము వివరించలేము, దానిని మనం వర్ణించలేము. మనమందరం దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చూసి ఆ కృప ఎంత గొప్పదో అప్పుడు అర్థం అవుద్ది. ఇప్పుడు సరిగ్గా ఏమి అర్థం అవదు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత, దేవుని సన్నిధికి మనము ఎత్తబడిన తర్వాత, దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించిన తర్వాత ఈ కృప యొక్క ఔన్నత్యము, ఈ కృప యొక్క విలువ లేదా దాని యొక్క భాగ్యము మనకు అప్పుడు అర్థం అవుద్ది. ఎవరో చెప్పారు ఒక దేశం గురించి, విన్నావు గాని నీకు అంత ఏమి ఉండదు, నువ్వు అక్కడికి వెళితే గాని నీకు అర్థం అవుద్ది. ఈ పరలోకం కూడా అంతే. మనం వింటున్నాము, దైవ సేవకులు బోధిస్తా ఉన్నారు, దేవుడు చెప్తా ఉన్నాడు, యేసు ప్రభు తెలియపరుస్తా ఉన్నాడు, వింటున్నాం అంతే. కానీ మనము అనేవారు అక్కడికి వెళ్ళిన తర్వాత గాని దాని యొక్క గొప్ప భాగ్యం మనకి తెలుసుద్ది. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే యేసు ప్రభు దగ్గర కృప దొరుకుద్ది, యేసు ప్రభు ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. కాబట్టి ఇంకా కొన్ని మాటలు చూసినట్లయితే కీర్తనలో దావీదు మాట్లాడుతూ ఉంటాడు. 51వ కీర్తన 1వ వచనంలో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. చాలమ్మా, ఏమంటున్నాడు ఆయన. ఇప్పుడు దావీదు గారు చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చాడు. దావీదు గారి ఇంటిలో బిడ్డ చనిపోవటాన్ని బట్టి, బిడ్డ జబ్బు పడటాన్ని బట్టి, తాను చేసినటువంటి పాపాన్ని తెలుసుకొని దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం పడటానికి, తన పాపాన్ని కడుక్కోవడానికి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత తాను నోరు తెరిచి పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. హల్లెలూయా. ఎవరు మనకు కృప? యేసు ప్రభు వారే మనకు కృప. ఆ కృపను బట్టే మనము కరుణించబడతాం, ఆ కృపను బట్టే మనము క్షమించబడతాం, ఆ కృపను బట్టే మనము రక్షించబడతాం, ఆ కృపను బట్టి మనము కాపాడబడుతూ ఉన్నాము. ఆ కృపను బట్టే మనము ఎక్కడి నుంచి మనల్ని పిలిచాడు, ఎక్కడ కూర్చోబెట్టాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోనికి పిలిచి మనల్ని, ఆయన రాజ్యవంశంలో మనల్ని ఏం చేశాడు? ఎవరిని? మనల్ని ఏం చేశాడు? ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో అంటే మనల్ని రాజులుగాను, యాజకులుగాను, దేవునికి సొత్తైన ప్రజలుగాను ఆయన మనలను చేశాను. ఆ కృప, యేసు ప్రభు కృపే ఎంత పనిచేసింది. కాబట్టి మనము ప్రతిరోజు కూడా ఆయనకి, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి జాము, ప్రతి నిమిషము, ప్రతి క్షణము కూడా మనం దేవునికి ఎలా ఉండాలంటే కృతజ్ఞులంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆయన ఇచ్చినటువంటి రోజులు ఇవి మనవి కాదు, మన రోజులు పాతవి. ఇప్పుడున్నటువంటి రోజులు, ఇప్పుడున్నటువంటి సమయము ఎవరు మనకి ఇచ్చారంటే యేసు ప్రభు దయచేతనే మనకి ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకి, లేవి గోత్రానికి ఏ విధంగా యాజకత్వాన్ని దయచేత అప్పగించాడో మనకు కూడా ఈ కృప దయచేతనే అనుగ్రహించాడు. కాబట్టి మనము ఎల్ల వేళలా
ఆయనకి మనం కృతజ్ఞతలుగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈ దేవుని మాటలు చాలా బలమైన మాటలు. ఎలాంటివి అంటే చాలా బలమైనటువంటి మాటలు. దావీదు సెలవిస్తా ఉన్నాడు, నీ కృపను బట్టి నన్ను కరుణించుము. ఏమంటున్నాడు? కృపను బట్టి నన్ను కరుణించయ్యా అంటున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 42వ వచనం. దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాజ్ముకుడవై ఉండకుము. నీవు నీ భక్తుడైన దావీదుకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. దావీదుకి కృపను బట్టి దేవుడు వాగ్దానం చేశాడు. దావీదును అభిషేకించాడు. తన ఇంటిలోనే చివరి వాడిగా ఉన్నాడు. ముందున్న వారంతా కూడా మంచి అన్ని రంగాల్లో వాళ్ళు నిలిచారు. చిన్నవాడని దావీదుని ఆ ఇంటికే పరిమితం చేశారు. కానీ అభిషేకం ఎవరికి వచ్చింది, కృప ఎవరికి వచ్చిందంటే అది వెతుక్కుంటా దావీదు దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు దావీదు దగ్గర ఏముందని వచ్చింది? దావీదు దగ్గర ఏముందని కృప వచ్చిందంటే దావీదు దగ్గర ఏముంది? భయం ఉంది, భక్తి ఉంది. దావీదు దగ్గర ఏముంది? భయం ఉంది, భక్తి ఉంది. పాట పాడేవాడు నా చిన్నప్పుడు. ఆ దేవుని పాటలు కూడాను ఇలా ఉంటే నచ్చక డిస్కో 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 పాటలు మారుస్తున్నారు. అర్థమవుతుందా? జీవం లేనటువంటి, అర్థమవుతుందా, ఫ్రైడ్ రైస్ లాంటి పాటలు అనమాట. ఎలాంటి పాటలు? న్యూడిల్స్ లాంటి పాటలు అనమాట. ఫ్రైడ్ రైస్ తిన్నా జబ్బే కడుపుకి, న్యూడిల్స్ తిన్నా మ్యాగీలు తిన్నా కడుపుకి ఏంటి? జబ్బే. ఇప్పుడు వచ్చే పాటలు కూడా అలాగే ఉన్నాయి. ఎవరిని నిలబెట్టలా. యేసు నామములో, యేసు సన్నిధిలో, భక్తిలో ఇప్పుడు వచ్చే పాటలు నిలవబెట్టలేకపోతా ఉన్నాయి. ఏంటంటే పాటే వినటానికి బాగుంటది, దానిలో ఏం లేదు, దేవుని జీవం లేదు. హల్లెలూయా. ఎందుకు దావీదు దగ్గరికి దేవుని కృప వచ్చిందంటే దావీదు దగ్గర ఏముంది? దేవుని యందు భయం ఉంది, దేవుని యందు భక్తి ఉంది. దేవుని కృప దావీదు మీద ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు దావీదు. దావీదుకి ఏమి లేదు, ఏమి లేదు. లోక సంబంధమైనటువంటి మృగాలు దావీదు దగ్గరకు వస్తే భయమే లేకుండా ఉన్నాడంట. హల్లెలూయా. భయమే లేనటువంటి స్థితిలో దావీదు ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే యెహోవా దావీదునకు తోడైయుండుట చూచి సౌలు భయపడెను. హల్లెలూయా. ఇది ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్నటువంటి సౌలుకి భయం వచ్చిందంట. ఎందుకు భయం వచ్చింది? సౌలుని యెహోవానే అభిషేకించాడు, దావీదుని యెహోవానే అభిషేకించాడు. కానీ దావీదును చూసి సౌలుకి ఎందుకు భయం వచ్చిందంటే దావీదు నిలిచినట్లు దేవుని వాగ్దానములో, దేవుని సన్నిధిలో సౌలు నిలవలేదు. చూసారా? ఇద్దరిని ఆయన అభిషేకించాడు. ఇద్దరికి ఆయన తన కన్ను దృష్టి చేతే వారిని ఏర్పరచుకున్నాడు. కానీ ఎవరు నిలిచారంటే దావీదే నిలిచాడు. దావీదు పడిపోయినా మరలా దావీదే నిలిచాడు, దావీదే గెలిచాడు. ఎందుకంటే యెహోవా వాగ్దానములను పట్టుకుని దావీదు అడుగులు వేసేవాడు. సౌలు ప్రజల ఆలోచనలు బట్టి అడుగులు వేసేవాడు. కాబట్టి దావీదును చూచి సౌలు భయపడిను. దేవుని మార్గంలో ఎవరైతే ఉంటారో, దేవుని ఆజ్ఞల ప్రకారం ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే యెహోవా యందు, యేసు ప్రభునందు భయభక్తులు కలిగి ఉంటారో వారంటే చుట్టుపక్కల వారికి భయం కలుగుద్ది. ఎందుకంటే దేవుడు వారిలో నివసించి సంచరిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తిలో నివసించి సంచరించడం అంటే మామూలు విషయం కాదది. ఆ వ్యక్తి దేవునికి ఎంతో విధేయుడుగా మారితేనే దేవుడు ఆ వ్యక్తిలో నివసిస్తాడండి. ఇష్టానుసారంగా ఉండేవారిలో దేవుడు
ఉండడు. కాబట్టి దావీదు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 17వ అధ్యాయము 7వ వచనం చదివితే, కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట్ల నెల్ల నీకు తోడుగా ఉండి. హల్లెలూయా. కృప అంటే అదండి. కృప అంటే గొర్రెలు కాసుకునేటటువంటి దావీదు గారిని దేవుడు తీసుకొని ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల మీద ఆయన్ని రాజుగా మార్చివేశాడు. కృప నిన్ను హెచ్చించుద్ది. కృప నిన్ను పరిశుద్ధపరచుద్ది. కృప నీ పాపాలను క్షమించుద్ది. కృప నిన్ను ఉన్నతమైన స్థలంలో నిలవబెట్టుద్ది. కృప నీకు తోడుగా ఉంటుంది. కృప నీకు అభిషేకాన్ని ఇస్తుంది. కృపను బట్టి నీవు ఎలా ఉంటావంటే ధైర్యవంతుడిగా ఉండగలుగుతావు. దానికి దావీదు చాలా కొన్ని మంచి మాటలు చెప్తా ఉంటాడు. 20వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? యెహోవా, మేము మా చెవులతో వినదంతయు నిజము, నీ వంటి వాడెవడునో లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునో లేడు. చాలా మంది దేవుళ్ళు 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 అని అనుకుంటున్నారు, కానీ దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన ఆకాశమందు ఉన్నాడు. ఒక్కడే దేవుడిగా ఉన్నాడు. లోకంలో దేవుడు ఎవరు లేరు. మన ఇష్టానుసారంగా మనకు చేసే సహాయాలను బట్టి మనం కొంతమందిని ఏమంటామంటే దేవుడు వెళ్ళి వచ్చావమ్మా, అమ్మ దేవుడు వెళ్ళి వచ్చావమ్మా. ఒక్కడే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయనే సజీవుడైనటువంటి యేసు ప్రభువు. ఇంకా దేవుళ్ళు ఎవరు కూడా నువ్వు అనుకుంటే కదా నీ ఇష్టం. కాబట్టి ప్రియులారా, దావీదు చాలా చక్కని మాటలు చూడండి. 16వ వచనంలో, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగ మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. నేనే ఎన్నిక లేని వాడిని ప్రభువా. నా ఇల్లు నా ఇంటి వారు కూడా ఎన్నిక లేని వారు ప్రభువా. ఇంత హెచ్చులోనికి తేవటానికి అయ్యా ఏం అనాలో కూడా దేవుణ్ణి ఎలా వర్ణించాలో కూడా దావీదుకి అర్థం కాని పరిస్థితి. నడుచుకుంటూ వచ్చేసాడు. ఏమని? నేను నీ సంతానంలో నుండి ఈ లోకానికి రాబోతున్నానని ఆయన మాట్లాడాడు దావీదుతో. నాతాను ప్రవక్తతో పంపించాడు వాక్కుని. దావీదు గారు ఎలా అయిపోయాడంటే నిశ్చేష్టుడిగా మారిపోయాడు, బలహీనుడిగా అయిపోయాడు. అయ్యో, నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఎంతటిది, మేము అసలు ఏ పాటి వారము, ఎన్నికలైనటువంటి వారము, మాకు గుర్తింపే లేదు కదా దేవా. నేను కూడా గొర్రెలు కాసుకుంటా తిరిగేటటువంటి స్థితిలో ఉన్నాను. నన్ను నీవు తీసుకొని వచ్చి ఎంత హెచ్చైన స్థితిలో ఉంచావు అని దావీదు ఆయన సన్నిధిలో ఎంతో దుఃఖాన్ని వెళ్ళబుచ్చాడండి. కాబట్టి ప్రియులారా, దేవుని కృప మనకు దొరికినట్లయితే దేవుడు మనలను ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉంచుతాడు, ఉన్నతమైనటువంటి ప్రదేశాల్లో నిలబెడతాడు, ఉన్నతమైనటువంటి స్థితిగతులు మనకిస్తాడు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు మనం కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి మన పెదవులను, మన నోటిని, మన హృదయాన్ని, మన నాలుకని మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి. చెడ్డ మాటలు పలకకుండా, కపటమైనటువంటి మాటలు పలకకుండా మనల్ని మనం కాపాడుకున్నప్పుడు ఆయన కృప మనకు దొరుకుద్ది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కొన్ని మాటలు చూస్తే చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చదివితే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను.
అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. హల్లెలూయా. పౌలు గారి మీదకి ఏమొచ్చిందంటే దేవుని కృప వచ్చింది. పౌలు గారి మీదకి ఏమొచ్చింది? పౌలు గారైతే తనకున్నటువంటి బలహీనతను బట్టి ప్రార్థిస్తా ఉన్నాడు. 3 దఫాలుగా ఆయన ఉపవాసాలుండి ప్రార్థించినప్పుడు దేవుని వాక్కు వచ్చింది. మూడోసారి ఏం చెప్తున్నాడంటే, పౌలా, నీలో ఉన్నటువంటి బలహీనతను బట్టి నువ్వు కృంగిపోవద్దు, నీలో ఉన్నటువంటి వ్యాధిని బట్టి నీవు కృంగిపోవద్దు, నీలో ఉన్నటువంటి రోగాన్ని బట్టి నీవు కృంగిపోవద్దు. అయితే నా కృప నీకు చాలును. ఏముంది పౌలు మీద? ఏముంచాడు యేసు ప్రభు వారు పౌలు మీద అంటే ఆయన కృపనుంచాడు. నువ్వు బలహీనుడుగా ఉన్నప్పటికీ కూడా, నీవు వ్యాధిగ్రస్తుడుగా ఉన్నప్పటికీ కూడా, నీవు రోగిగా ఉన్నప్పుడు కూడా ఆ బలహీనతలోనే నా పని జరుగుతున్నది. హల్లెలూయా. చాలా మంది వారికి వచ్చినటువంటి బలహీనతను బట్టి, వ్యాధిని బట్టి, రోగాన్ని బట్టి కృంగిపోతా ఉంటారు, దిగాలు చెందుతా ఉంటారు, కలత పడిపోతా ఉంటారు, కలవరం చెందుతా ఉంటారు. ఏం పర్వాలేదు, యేసు ప్రభు కృప నీ మీద ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్నది ఎటువంటి రోగమైనా సరే నేనేమీ చేయలేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వింటే 1 కొరింథీలో కూడా చెప్తా ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం, అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. అబ్బబ్బబ్బా, చూసారా? అయినను నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలననే అయి ఉన్నాను, దేవుని కృప వలననే అయి ఉన్నాను. పౌలు గారిలో తనకు చాలా భయంకరమైనటువంటి రోగాన్ని కలిగి ఉన్నాడు. అది ఇది అని చెప్పడానికి ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఆ వ్యాధిని బట్టి లేదా ఆ రోగాన్ని బట్టి, ఆ బలహీనతను బట్టి ఆయన చాలా సార్లు ఏమైపోయాడంటే నీరసించిపోయాడు అనమాట. అయ్యో, నా ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి కదా ప్రభువా, నా ద్వారా ఎంతో మందికి స్వస్థతలు జరుగుతా ఉన్నాయి కదా, మరి నా ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తా ఉన్నావు కదా, నాలో ఉన్నటువంటి ఈ బలహీనతను తీసివేయి ప్రభు అంటే ఆయన అన్నాడు, నీ బలహీనత నీలో ఉందా, నిన్ను ఏమి చేయదు అన్నాడు. హల్లెలూయా. నీలో ఉన్న అనారోగ్యం నిన్నేం చేయదు, నీలో ఉన్నటువంటి వ్యాధి నిన్ను ఏమి చేయదు, నీలో ఉన్నటువంటి బలహీనత నిన్ను ఏమీ చేయలేదు. నా కృప నీ మీద ఉన్నంత వరకు నీకు ఆ రోగం ఏమి హాని తలపెట్టదు. చూడండి, కృప ఎవరికి దొరుకుతా ఉందంటే ఆయన యందు భయభక్తులు గల వారికి కృప దొరుకుతా ఉన్నది. చెడ్డ మాటలు పలుకకుండా తమ పెదవులను కాపాడుకునే వారికి దేవుని కృప దొరుకుతా ఉన్నది. 1వ అధ్యాయము లూకా సువార్త 29వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నారని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, దేవుని వలన నీవు కృప పొందితివి. చాలా మంది ఆ రోజుల్లో దేవుని కృప కోసం ఎదురు చూస్తా ఉన్నారు. దేవుని వాగ్దానం ఇశ్రాయేలీయులకు ఉంది. ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా, ప్రతి కన్యక కూడా ఎదురు చూస్తా ఉంది. ఏమని? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఇమ్మానుయేలు అని పేరు ఆయనకు పెట్టుదురు అని వాగ్దానం ఉంది. చాలా మంది కన్యకలు ఎదురు చూశారు. అయితే ఏం చేస్తా ఉన్నాడంటే సాతాను, చూడండి, నిలబడిన ప్రతి కన్యకను ఏం చేస్తా ఉన్నాడంటే ఏదో విధంగా పడగొడతా ఉన్నాడు. అలా పడగొట్టుకుంటా ఎన్ని సంవత్సరాలు అయిందంటే వాగ్దానం వచ్చిన తర్వాత దాదాపు ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు? యెషయా ప్రవక్త దగ్గర నుంచి ఇక్కడికి వస్తే దాదాపు 6 చిల్లర అంటున్నారు. 6 అర్థమవుతుందా? 100 సంవత్సరాలు చిల్లర అంటున్నారు. ఇన్ని సంవత్సరాలు కూడా దుష్టుడు ఏం చేస్తా ఉన్నాడంటే నిలబడినటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఏం చేస్తా ఉన్నాడంటే పెళ్ళన్నా చేసేస్తా ఉన్నాడు, లేదా పాడన్నా చేసేస్తా ఉన్నాడు.
కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మరియ నిబ్బరంగా నిలబడిపోయింది. హల్లెలూయా. ఎవరైతే నిబ్బరంగా నిలబడతారో, అర్థమవుతుందా? ఎవరైతే భయం ఉండకూడదండి దేవుల్లో. ఇశ్రాయేలీయులు దాటి వచ్చారు ఐగుప్తుని. వారికి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. వారు వెళ్ళడానికి మార్గం లేదు. దూరం నుంచి కొంతమంది చూసి అంటున్నారు, ఇదిగో ఫరో తన సైన్యంతో కూడా మన మీదకి వస్తా ఉన్నాడు అన్నప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా ఎలుగెత్తి ఏడ్చెను. ఎందుకు? మోషే చెప్పాడు, దేవుడు అంటున్నాడు, ఆయన కనపడ్డాడు అంటున్నాడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు 10 రకాలైనటువంటి చేశాడు. వీటన్నిటిని చూసి మేము నమ్మి ఇక్కడికి వస్తే తీరా మాకు ఏమొచ్చింది? ఎదురుగా అడ్డంగా మాకు సముద్రం వచ్చింది. ఇంకేముంది, వాళ్ళు తీసుకెళ్లి ఇంతవరకు 100 దెబ్బలు వేసేవాళ్ళు ఇప్పుడు 1000 దెబ్బలు వేస్తారు. చూసారా? భయపడిపోయారు. మోషే దేవుని వైపు చేతులెత్తి దేవునితో ప్రార్థిస్తా ఉంటే దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు కూడా వారికి లాగా నా వైపు ఎందుకు చూస్తావు? నీ చేతిలో ఉన్నది ఏంటిది అన్నాడు. కర్ర ప్రభు అన్నాడు. ఇంకా చూస్తావేంటి? దాని చాపు ఎర్ర సముద్రం మీదకి అన్నాడు. హల్లెలూయా. నీ చేతిలో ఉన్నటువంటి కర్రను ఎర్ర సముద్రం వైపు చాపు అన్నాడు. ఎంత బలమైనది యెహోవా నామం అంటే, మోషే ఎర్ర సముద్రం వైపు తన చాచిన చేతితో కర్రను ఎత్తినప్పుడు ఎర్ర సముద్రం ఏమైపోయింది? పాయలుగా అయిపోయిందంట. నీళ్ళన్నీ కూడా గోడల వలె నిలబడి అంట. మనం చూడలేదు కాబట్టి అంటున్నా. నీళ్లు గోడల వలె ఇరు ప్రక్కల నిలబడిపోయి ఎంత దూరము? కనీసం అటు ఇటు ఏదన్నా కానీ ఇటో కిలోమీటర్ అటో కిలోమీటర్ వెళ్ళిపోయింది. ఒక ఇరుకు సందు కాదు, గోడల వెళ్తానికి వాళ్ళు లక్షల మంది ప్రజలు, వారందరూ ఒక్క దాపున దాటాలి దాన్ని. చాలా వెడల్పుగా రాత్రి అంతయు తూర్పు గాలి వచ్చింది. తూర్పు గాలి వచ్చి ఆ సముద్రమును ఆరిన నేలగా చేసింది. హల్లెలూయా. వారు పొడి నేల మీద నడిచిపోయి అప్పటికప్పుడు, ఎప్పటికప్పుడు ఆ పూట వారి కోసం, వారిని దాటించడం కోసం సముద్రమును విడగొట్టి ఆ బురద నీటిని కూడా తీసివేసి ఆ అడుగునున్నటువంటి నేలంతా కూడా ఎండిన నేలగా మార్చేశాడంట. రాత్రి అంతా కూడా మోషే చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఆ సముద్రం విడిపోవడం కోసం తన చేతులు ఎత్తి ఆ కర్రను పట్టుకున్నాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో చేతులు ఎత్తుతారో వారికి విజయం దొరుకుద్ది. చేతులు చాచి ప్రార్థిస్తారో వారికి గొప్ప దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యాలు, అనేకమైనటువంటి సాహస కార్యాలు చూడగలుగుతారు. ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తా ఉన్నప్పుడు యెహోషువ సైన్యాధిపతిగా ఉండి అమాలేకీయులతో యుద్ధం చేస్తా ఉన్నప్పుడు మోషే కొండ మీద ఎలా ఉన్నాడంట? 2 చేతులెత్తి ప్రార్థిస్తా ఉన్నాడంట. మోషే చేతులు బరువెక్కి దిగిపోయినప్పుడల్లా ఇశ్రాయేలీయులు ఓడిపోతా ఉన్నారంట. మోషే చేతులు మరలా పుంజుకొని పైకి లేపినప్పుడల్లా ఇశ్రాయేలీయులు గెలుస్తా ఉన్నారనమాట. కాబట్టి మోషే దగ్గరికి ఇద్దరు వచ్చేసారు. ఇద్దరు వచ్చి ఏం చేశారంటే, ఎవరో హూరు అనబడినటువంటి ఆయన, అహరోను అనబడినటువంటి అన్న వచ్చి ఆ 2 చేతులు కిందకి దిగకుండా 2 చేతులను ఎత్తి పట్టుకున్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుని వైపు చేతులు చాచుతారో వారు గొప్ప కార్యాలు చూస్తారు. ఎవరైతే దేవుని వైపు వారి చేతులు చాచి ఉంటారో వారి గృహాల్లో, వారి కుటుంబాల్లో అనేక రకమైనటువంటి దీవెనలు పొందుకుంటారు. ఆరిన నేలగా మార్చి ఎర్ర సముద్రమును దాటించేశాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మీ జీవితంలో ఇబ్బందులున్నా, మీ జీవితంలో ఇరుకులున్నా, మీ శరీరంలో వ్యాధులున్నా ఏమీ బాధొద్దు. ఎందుకంటే మీరు కృప పొందిన వారు. ఎవరికి వచ్చింది కృప అంటే మరియకు వచ్చింది. మరియా నీవు కృప పొందితివి. కృప పొందావంటే ఏంటి? ఇది ఆషామాషి పని కాదు. కృప నీ దగ్గరకు వచ్చిందంటే నీ దగ్గర దేవునికి చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఏమున్నాయి? చాలా ఉన్నాయి. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డను ఏం చేయాలి? మొయ్యాలి, బ్రతికించాలి. ఆ బిడ్డని జాగ్రత్తగా లోకానికి తీసుకురావాలి. చూసారా? ఆ ఒక్క బిడ్డ కోసము
మరియా భర్త యోసేపు వాళ్ళకి నిలువ నీడ లేకుండా తిరిగారండి. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇక్కడి నుంచి యెరూషలేముకి, కానాన్ నుంచి యెరూషలేముకి, యెరూషలేము నుంచి మళ్ళీ కానానికి, మళ్ళీ కానాన్ నుంచి మళ్ళీ ఐగుప్తుకి, మళ్ళీ ఐగుప్తు నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఆ ఒక్క బిడ్డను కాపాడటం కోసం వారు యాత్రలే చేశారు. హల్లెలూయా. యేసు ప్రభు మనకు ఊరికినే దొరకలా. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. మరియా ఎంతో కష్టపడింది. యోసేపు ఎంతో కష్టపడ్డాడు. కృపలో ఏముంటదంటే బాధ్యత ఉంటుంది. కృపలో ఏముంటదంటే దేవుని పని ఉంటుంది. ఆ పనిని మనము చాలా జాగ్రత్తగా చేయాలి, దాన్ని ఇష్టంగా చేయాలి. సనుక్కుంటా గొరుక్కుంటా కృపలో పనిని మనము చేయకూడదు. అది కష్టమైనా సరే మనం ఎలా చేయాలి? దాన్ని ఇష్టముగా చేయాలి. దేవుని పని, దేవుని సేవ, దేవుని సన్నిధి కష్టంగా ఉన్నా సరే అది మన మేలు కోసం వచ్చింది, మనల్ని రక్షించడానికి వచ్చింది, మనల్ని బ్రతికించడానికి వచ్చింది, మనల్ని అనేకులను విడిపించడానికి వచ్చింది కనుక దానిని మనం ఎలా చేయాలంటే ఎలా చేయాలి? ఇష్టముగా చేయాలి, ప్రేమతో చేయాలంటే దేవుని పని ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. ఇది భారమైందే, ఇది కష్టమైందే, కానీ దీన్ని ఎలా చేయాలి? ప్రేమించి చేయాలి. ప్రేమించినట్లయితే కష్టము కూడా ఏమైపోద్ది? కష్టం కూడా ఇష్టముగా మారిపోద్ది. కాబట్టి ప్రియులారా, ఆదికాండంలోకి వెళ్ళామనుకోండి, 6వ అధ్యాయంలో నోవాహు గారి గురించి మనకి కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనంలోకి వెళ్తే నోవాహు మనకు కనపడతా ఉన్నాడు. చదువమ్మా. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఎందుకని? కృప ఎందుకు వచ్చింది? కృప ఎందుకు వచ్చిందంటే నీతిని బట్టి వస్తుంది, నిందారహితంగా ఉండటాన్ని బట్టి వచ్చింది. మూడవదిగా దేవునితో నడవటాన్ని బట్టి కృప వచ్చింది. నీతి లేకుండా, విన్నారా? నీతి లేకుండా కృప దొరకదు. నీవు నిందారహితుడుగా లేకుండా నీకు కృప దొరకదు. దేవునితో నడవకుండా నీకు కృప దొరకదు. కృప ఎంతో ఉత్తమమైనది, కృప ఎంతో అమూల్యమైనది, కృప చాలా శ్రేష్టమైనది. ఈ కృప కోసం మనం కనిపెట్టుకోవాలంట. కృప కోసం మనము కనిపెట్టుకోవాలి. ఎవరైతే కృప కోసం కనిపెట్టుకుంటారో వారికి కృప దొరుకుద్ది. ఎవరికి దొరికింది? నోవాకి కృప దొరికింది. ఈ కృప దొరికింది. ఇప్పుడు కృప దొరకడం అంటే ఏంటి? దేవుని వాక్ ఆయన దగ్గరకు వచ్చింది, లేదా దేవుడే ఆయన దగ్గరకు వచ్చాడు. దేవుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనకి ఒక పని అప్పగించాడు. ఏం అప్పగించాడు? దేశాలన్నీ తిరిగి సువార్త ప్రకటించేటటువంటి ఆ పని ఎవరికి అప్పగించాడంటే అపోస్తులైనటువంటి పౌలు గారికి అప్పగించాడు. ఆ పని అప్పగించడమే దేవుని కృప. దేవుని పని చేయడాన్ని బట్టి నీవు క్షమించబడతావు. దేవుని పని చేయకోకుండా నీవు క్షమించబడవు. దావీదు కూడా దేవుని కృప వచ్చిందంటే దావీదును కూడా ఏం చేశాడు? దేవుడు మహారాజును చేశాడు. దేవుని పనులన్నీ చేస్తా ఉన్నాడు. దేవుడు అప్పగించిన దాంట్లో దావీదు కూడా నమ్మకంగా ఉండి యెహోవా యుద్ధములను జరిగిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరియ దగ్గర కూడా కృప వచ్చింది. మరియకి అప్పగించినటువంటి పని ఏంటంటే లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తుని ఈ లోకానికి తీసుకొచ్చి ఆ బిడ్డని దేవుని పిలుపు వచ్చేంత వరకు భద్రముగా కాపాడి పెంచాలి. అదొక పని. ఇప్పుడు నోవాహు దగ్గర కూడా పని వచ్చింది. ఏంటంటే ఇదిగో ఈ ప్రజలందరి ఎదుట నీవే నాకు నీతిమంతుడుగా కనపడ్డావు, నీ ఒక్కడవే నాతో నడుస్తా ఉన్నావు, నీ ఒక్కడవే నీ తరములో నిందారహితుడుగా ఉన్నావు, నీవు నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు. కాబట్టి నీ ఒక్కడికి నేను ఒక మాట చెప్తా ఉన్నాను. ఏంటంటే ఇదిగో ఈ విధంగా ఏం చేయాలి? నువ్వు ఒక వాడను కట్టాలా? హల్లెలూయా. ఏం కట్టాలి? వాడను కట్టాలి. నువ్వు అది ఇంత బారు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఇన్ని అంతస్తు ఉండాలి, దానికి ఇన్ని తలుపులు ఉండాలి, దానికి ఇన్ని కిటికీలు ఉండాలి, దాన్ని ఫలానా చెక్కతో చేయాలి, దానికి వెలుపల లోపల తీరుతో పుయ్యాలి, దాని లోపల ఇన్ని గదులు ఉండాలి. చూడండి, వాక్యం అక్కడ రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉందంటే దేవుడు ఆజ్ఞాపించిన యావత్తు నోవాహు చేసెను. హల్లెలూయా. అంటే ఏంటి? చిన్న బెజ్జమైనా ఉంచకూడదు అక్కడ.
దేవుడు చెప్పింది చెప్పినట్లు చేసేవాడు ఎవరు? కృప పొందినవాడు. కృప పొందిన వాళ్ళు దేవుడు చెప్పింది చెయ్యరండి. ఎవరు దేవుడు చెప్పింది చేస్తారంటే కృప పొందుకున్న వాళ్ళు. కృప పొందుకున్నటువంటి దావీదు దేవుడు చెప్పినట్లు చేశాడు. కృప పొందుకున్నటువంటి పౌలు గారు దేవుడు చెప్పినట్లు చేశాడు సువార్త. కృప పొందుకున్నటువంటి మరియా దేవుడు చెప్పినట్లు, దేవదూత చెప్పినట్లు పనిచేసింది. కృప పొందుకున్నటువంటి నోవాహు దేవుడు చెప్పినట్లు యావత్తు చేసెను. మరి మనందరం చేయగలుగుతున్నాం అసలు దేవుడు చెప్పినవన్నీ? దేవుడు నడవమన్నట్లు, దేవుడు ఇవ్వమన్నట్లు, దేవుడు ప్రార్థించమన్నట్లు, దేవుడు చూడండి చాలా మంది చేయట్లా. ఏంటంటే వారి దగ్గర భయం లేదు, భక్తి లేదు. ఎవరి దగ్గర అయితే భయం ఉందో, ఎవరి దగ్గర అయితే భక్తి ఉందో, ఎవరైతే కృపను పొందుకున్నారో వారి దేవుడు చెప్పినట్లు చేయగలుగుతారు. అందుకే ఏమని చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకోను, కృప దొరుకుద్ది. ఆ కృపను బట్టి నీవు గొప్ప వ్యక్తిగా మారతావు. దావీదు కృపను బట్టియే గొప్ప రాజుగా మారాడు. మరియా కృపను బట్టియే గొప్ప స్థితిలోకి వెళ్ళింది. పౌలు గారు కృపను బట్టియే గొప్ప స్థితిలో ఉంచబడ్డాడు. నోవా కూడా కృపను బట్టియే ఉన్నత స్థితిలో ఉంచబడ్డాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి! అప్పుడు ఉన్నటువంటి లోకమంతా చనిపోవటం ఏంటి? కృపను బట్టి తాను, తన భార్య, తన 3 కొడుకులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మందే బ్రతికారు. 8 మందే బ్రతికి బట్ట కట్టారు. మిగతా వారందరూ ఏమయ్యారంటే వినలేదా వాళ్ళు వాక్యం అంటే? విన్నారు అందరూ. వారు ఎందులో నిలిచారంటే వాక్యము వినిన వారితో, బోధించిన వారితో కలిసి ఉండలేదు. కాబట్టి ప్రియులారా, దేవుని కృప మనకు దొరుకుద్ది. ఆ కృప పొందుకోవడం వలన మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతాం. మనం అనేక మందికి దీవెనకరంగా మారుతాం. మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. నోవాహు ద్వారా గొప్ప కార్యాలు జరిగించాడు. మరియ ద్వారా గొప్ప కార్యాలు జరిగించాడు. పౌలు గారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించాడు. దావీదు ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. మనం నమ్మిన యెడల మనం కూడా గొప్ప కార్యాలు చేసే వారంగా ఉంటాం. దేవుని కృప మనందరికీ దొరుకును గాక. ఆమేన్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, నీ సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మమ్మల్ని అందరినీ ప్రేమించారు ప్రభువా. నీ కృపలో మమ్మలను మీరు పరిశుద్ధమైనటువంటి పిలుపుతో మమ్మల్ని పిలిచారు ప్రభువా. దావీదు వలె కృప పొందుకునే భాగ్యమును బిడ్డలకు అనుగ్రహించండి. పౌలు వలె కృప పొందుకునే భాగ్యము బిడ్డలకు అనుగ్రహించండి. మరియ వలె కృపను పొందుకునే భాగ్యము బిడ్డలకు అనుగ్రహించండి. హానోకు వలె కృపను పొందుకునే భాగ్యము బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృప, నీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచమని యేసయ్య శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన అడిగి ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన మహాదేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన స్నేహితులు సత్య స్వరూపుడైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన కృప సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. యేసు రక్తమే జయము, క్రీస్తు రక్తమే జయము, యేసు క్రీస్తు నామమునకు విజయము యుగ యుగములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.